అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలు ఇవాళ అందరం కూడా ఒక వేదిక మీదకి ఒక దగ్గరికి వచ్చి ఇవాళ మన భారతీయ జనతా పార్టీ మన రాబోయే రోజులలో మన కార్యాచరణ, మనం చేయాల్సిన పనులు, మరి మనం ఏ విధంగా ముందుకు మన పార్టీని తీసుకుపోవాలి, ప్రజలలో ఏ విధంగా మన గుర్తు తీసుకుపోవాలి, ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేయాలి, మరి ఇవన్నీ చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో ఏ విధంగా మన మంతని ప్రాంతంలో జెండా ఎగరవేయాలనే ఒక ఆలోచన, ఒక పట్టుదల, ఒక కార్యాచరణ ఈరోజు మనం అందరం కూడా దాని గురించి తెలుసుకొని మరి రాబోయే రోజులలో మనం ఏం చేయాలి, మరి మన ప్రాంతాన్ని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఒక ఆలోచనతో మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తుందంటే ఈ పార్టీని నమ్ముకొని పనిచేస్తుండు, ఈ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తుండు. మన భారతీయ జనతా పార్టీ రేపు మన దేశంలో మన హిందుత్వాన్ని కానీ మన దేశాన్ని కానీ కాపాడుకునే ఒక భాగంగా ప్రతి ఒక్కరు పనిచేస్తారు. మన భారతదేశంలో ఇవాళ నీతి నిజాయితీని నమ్ముకునే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మనం అందరం కూడా చూస్తున్నాం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు 18 గంటలు కష్టపడతాడు, మన భారతదేశానికి కూడా కష్టపడతాడు. మన భారతదేశం మంచిగుంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేద, ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా మంచిగుంటుంది అని ఒక దృఢ సంకల్పంతో మన భారతదేశానికి కూడా కష్టపడుతుంది. అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ బిడ్డ, కాశ్మీర్ టు కన్యాకుమారి ఇవాళ ఎగిరే జెండా ఏదంటే, ప్రతి రాష్ట్రంలో ఎగిరే జెండా ఏదంటే భారతీయ జనతా పార్టీ. మన బలం మనం తెలుసుకుంటలేం, కానీ వాడు 4 వచ్చేటల వరకు మనం డౌన్లో ఫీల్ అవుతున్నాం. వాళ్ళతో చర్చించే పాయింట్లు మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటే వాడిని అక్కడనే పొందబెట్టగలుగుతాం. ఆ పొందబెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాడు ఏదో పెద్ద వేగపోతే గాంభీర్యం చూపెట్టి 4 ముచ్చట్లు మాట్లాడతారు, దానికి కౌంటర్గా మీరు 2 ముచ్చట్లు మాట్లాడితే తోక జారుకొని వెళ్ళిపోతాడు. కానీ చాలామంది మహిళలకు తెలియదు భారతీయ జనతా పార్టీ ఏంది, అసలు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఏం చేస్తుంది ఎవరు తెలియదు. నిన్న చాలా విషయాలు వాళ్ళు కొన్ని తెలుసుకున్నారు. అట్లా మీరు అందరూ కూడా చైతన్యం చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ముఖ్యంగా అసలు కేసీఆర్ ఏంది, టీఆర్ఎస్ పార్టీ ఏంది, ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ మోసాలు చేస్తుండు అని మనం ఫస్ట్ మొట్టమొదటిగా ప్రజల దగ్గర